ఏపీలో లిక్కర్ స్కామ్ గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది. దాదాపుగా 3,000 కోట్ల హవాలా పైసలు విదేశాలకు వెళ్ళినాయని చెప్పేసి కూడా సిట్ విచారణలో తేలిందని చెప్పేసి వార్తలొచ్చినాయి. ఈ లిక్కర్ స్కామ్‌లో మళ్ళీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయనేమో కొంచెం పనుందని చెప్పేసి కూడా రీప్లై ఇచ్చారు వాళ్ళకి. ఈ లిక్కర్ స్కామ్‌లో వచ్చిన పైసల ద్వారా, డబ్బుల ద్వారా సిద్ధం సభలకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఖర్చులకు వాడారు అనేది చర్చ. ఎట్లా చూస్తారు సార్ లిక్కర్ స్కామ్‌ని? లిక్కర్ స్కామ్‌ను అది తప్పే కదా! లిక్కర్ స్కామ్ అనేది జరిగింది వాస్తవమే అక్కడ. ఎందుకంటే ఎక్కడ దేశంలో లేని రేటు ఆంధ్రాలో ఉన్నది. అది గవర్నమెంట్ షాపు. తర్వాత అక్వైర్ చేసేది బ్యూరేజ్ కార్పొరేషన్ చేస్తున్నది. ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో 4 డిస్టిలరీస్ ఉంటే ఆ డిస్టిలరీస్ నుంచే తీసుకొస్తున్నారు సరుకు. ఆ సరుకు ఏంటో రకరకాల పేరు పెట్టి గవర్నమెంట్ షాపులోనే అమ్ముతున్నారు. వానికి వేరే సరుకు తీసుకునేదానికి అవకాశమే లేదు. బ్రాండెడ్ గుడ్స్, వాని ఇష్టం వచ్చిన గుడ్స్ తీసుకునేది. వాని దగ్గర ఉండేది బ్రాండెడ్ షాప్లో ఉండే సరుకు మాత్రం తీసుకోవాలా. ఆ రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. తాగిన ప్రతి ఒక్కరూ బ్రాండీ షాప్కి వెళ్ళి తాగిన ప్రతి ఒక్కరు తిట్టుకుంటా పోయినారు. అంటే అంత రేట్లు పెట్టడము ఇవన్నీ తప్పే కదా అంట. అది స్కామ్ జరిగిందనేది వాస్తవము. అవి ముఖ్యమంత్రికే పోయినాయనేది అందరికీ తెలిసింది. నగ్న సత్యమే అది. ఇప్పుడు ఏముంది, ఆడ సిట్టు విచారణలో కూడా తేలిపోయింది కదా అంట. విజయసాయి రెడ్డిని మళ్ళీ లాగుతున్నారు దీని మీద. ఆయన విజయసాయి రెడ్డిని పిలిపించవచ్చులే. ఎందుకంటే విజయసాయి రెడ్డి కూడా కొంత మేరకు అప్పుడు బిగినింగ్లో ఆయనే కదా రేకెత్తించింది. ఇప్పుడు ఆయన్ను సాక్షిగా పిలిపిస్తారనుకుంటాను, నిందితునిగా కాకుండా. విజయసాయి రెడ్డిని కదిలిస్తే ఇక జగన్ దాకా వెళ్ళినట్టు అనుకోవచ్చా కేసు? అట్టని ఆయన ముందైతే ఆయన చెప్పాడు కదా, లిక్కర్లో స్కామ్ జరిగింది, మీటింగులు జరిగినాయి, నాకు ఎంత తెలుసు అని కూడా చెప్పాడు కదా. అందువల్ల సిట్టు విచారణ పిలిపిస్తారు. ఆయన ఏం విషయాలు చెప్తాడో ఆ విషయాన్ని బట్టి ఇంకా విచారణ చేసుకొని అది వెళ్ళొచ్చు. డబ్బు ముట్టిందేమో అప్పటి ముఖ్యమంత్రి గారికే కదా. అది అందరికీ జగమెరిగిన సత్యమే. అది ఏం కాదని లేని సత్యం కాదు. మరి కేసులో ఎంతవరకు ఆధారాలు లభ్యమవుతాయి, ఎంతవరకు కేసు నిలబడుతుందని. ఇప్పుడు విజయసాయి రెడ్డి పేరు వచ్చిన నేపథ్యంలో ఒక చర్చ, ఒక ఊహాగానము ఏంటంటే విజయసాయి రెడ్డి వైసీపీలోకి వెళ్తారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తారు అనేది చర్చ నడుస్తుంది. మళ్ళీ విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అప్పుడు ఆయన రాజకీయాల్లో ఏ పార్టీలో చేరని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ చేరవచ్చు, పిలిపించుకోవచ్చు కదా, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి అనునయించవచ్చు కదా అంటే ఆయన్ని. అంటే విజయసాయి రెడ్డి బయట ఉంటేనే జగన్కి సేఫ్ అనుకోవచ్చు. ఏమి అట్లేదు అంటే బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తే ఒకవేళ బీజేపీలోకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డికి సేఫ్ కాదంటారా? కాదు, ఆయనే ఒకవేళ ఆ పార్టీలో చేరినాడు అనుకో, అనునయించి ఏదో జరిగిపోయింది అని అనునయించి తీసుకోవచ్చు. లేకుండా ఆయన కొద్దీ ఆయన బీజేపీలో చేరడమో, ఆయన కొద్దీ ఆయన చేసినారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మేలేం జరుగుతుంది? అంటే ఇండైరెక్ట్గా కాపాడవచ్చేమో వాళ్ళతో మాట్లాడి. ఎవరితో మాట్లాడు, ఎందుకు మాట్లాడతాడు? ఆయన వ్యతిరేకించే బయటకు వెళ్ళి నాకెందుకు మాట్లాడతాడు? ఆయన పార్టీలోకి వెళ్తే ఆయన తరపున ప్రచారము, ఆయన తరపున అనుకూలంగా చేస్తా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు పంపించి ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని అనుకోవచ్చేమో. అట్లా అనుకునేదానికి అంత ఇదేముంటుంది లేండి, అంత ఇది ఉండదు. ఆయన ఏ పార్టీలో చేరను, ఇక రాజకీయాలు నాకు వద్దని అన్నాడు ఆ దినము రాజీనామా ఇచ్చినప్పుడు. ఇప్పుడు మరి ఏం చేస్తారో, ఆయన బీజేపీలో చేరుతాడో, ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి పోతారంటే అది ఆయన ఇష్టము, అక్కడ అధిష్టానం వర్గం ఇష్టం. కానీ టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు మళ్ళీ పాత కేసు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తెర మీదకి వస్తుంది. ఆ కేసులో కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి ఇంటి దాకా వెళ్ళి జగన్మోహన్ని ఎందుకు టచ్ చేయలేదు అన్నట్టు కూడా ఇప్పుడు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ కేసు కూడా తెర మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు ఇవి ఆయన మీద కేసులు ఛార్జ్షీట్ అయ్యిండే, బెయిల్ వచ్చిన ఆ కేసులు అన్నిటి మీద 13 ఎన్నో కేసులు సిబిఐ కోర్టులో ఉన్నాయి. అవి విచారణ జరగాల. విచారణ జరిగితేనే అందులో ఏమన్నా కోర్టుల్లో శిక్ష అయితే ఆయనకు హైకోర్టుకు పోయేదానికి కానీ, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయేదానికి కానీ అవన్నీ దారులు న్యాయ వ్యవస్థకి వస్తాయి. అంతకుముందు అయితే ఈ కేసుల్లోనే ఆయన అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినాక 1.5 year ఏమో
జ్యుడిషియల్ కస్టడీలో ఉండి మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చినారు ఆ కేసులన్నింటిలో. ఇప్పుడు అవి విచారణకు కోర్టులో ఫైల్ చేసినారు, ఛార్జ్షీట్ వేసి ఫైల్ చేసినారు. అవి విచారణ జరగాల్సిందంట. విచారణ జరిగినప్పుడు కేసు నిర్ధారణ అయినప్పుడు శిక్షలు పడవచ్చు. ఇప్పుడు ఇది లిక్కర్ స్కామ్ అనేది ఇది సపరేట్ సమస్య. ఆయన అధికారంలో ఉన్నప్పుడు స్కామ్ జరిగింది అనేది. అంటే పూర్తి స్థాయిలో తన బెయిల్ని మొత్తం రద్దు చేయాలి, శాశ్వతంగా జైల్లో ఉండాలన్నట్టు కూడా మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. అది సాధ్యమే పని కాదులే. అవి పాత కేసులన్నీ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ వేసి కోర్టులో విచారణకు వచ్చిండాయి. విచారణ జరగాలి. సుప్రీంకోర్టు ఒకటి జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, అది మీకు గుర్తుందో లేదో. ఏమని తొందరగా ఈ కేసులు విచారణ చేపట్టండి అని ఇచ్చినారు. దాని మీద మళ్ళీ బెయిల్ రద్దు చేసేదానికి ఏమో వీళ్ళ ఇష్ట ప్రకారం కాదు. ఇది ఇంకా ఒకవేళ లిక్కర్ స్కామ్లో ఏమన్నా ఆధారాలు దొరుకుతాయి, అది వేరు సమస్య. లిక్కర్ స్కామ్ది దాంట్లో బెయిల్ రద్దు చేసేదానికి ప్రభుత్వానికి ఏముంది? ఓకే, అంటే వాళ్ళ టార్గెట్ ఏమో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తను జైల్లో పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా కక్షపూరితంగా జైల్లో వేయాలి, అయితేనే బాగుంటుంది అంటే కక్షపూరితంగా అదేమి ఇష్టం వచ్చినట్టు వేసేదానికి ఏమి రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు చేసేదానికి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారంటే 2.0 చూపిస్తా, పాదయాత్ర చేస్తా, మళ్ళీ ప్లీనరీ పెడతా, బరాబర్ పాదయాత్రకి వెళ్తా అంటున్నాడు సార్. అది సరే, ఆయన ఎప్పుడు మొదలు పెట్టాలా అనేది ఆయన విచక్షణ. ఆయన ఏం చేసుకునే దానికి ఎవరు వద్దనరు కదా అంట. పాదయాత్రలు మొదలు పెట్టుకునే దానికి, మహాసభలు పెట్టుకునే దానికి ఎవరు వద్దంటారు? ఎవరు వద్దనే దానికి లేదు కదా అంట. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలు ప్రాపర్ టైమింగా కాదా అనేది అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, పెట్టుకోకూడదు ప్రతిపక్ష నాయకులు అని లేదు ఎక్కడ. కానీ రేపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి సార్. దానికి సిద్ధంగా ప్రజలు, కార్యకర్తలు సిద్ధంగా అని చెప్పి పర్యటనకు వచ్చా? అది కాదు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. అవి కొంచెం ప్రభుత్వ యంత్రాంగము ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయిలేండి. ఓకే, ఆ ప్రభుత్వంతో వ్యతిరేకంగా అభ్యర్థులు నిలబడాలన్నా కొన్ని కష్టాలు, రకరకాల సమస్యలు ఉంటాయి. అవి వేరు స్థానిక సంస్థల ఎన్నికలు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఏమో ఫ్రీ బస్ అని చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామన్నారు. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా, ఇప్పుడు అది కూడా కుదింపు ప్రక్రియ జిల్లాల మట్టుకే ఫ్రీ బస్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే జనరల్గా ఉచిత ప్రయాణము అని చెప్పారు, ఎక్కడ అనేది లేదు. ఇప్పుడు జిల్లాలకు అంటే ఎక్కువ జిల్లాలోనే మూమెంట్ ఉంటుంది అండి. బయటికి వేరే పోవాలంటే కనుక ఇతర జిల్లాలు పోవాలన్నా, ఒకవేళ అమరావతికి పోవాలన్నా, ఇటు హైదరాబాద్కి రావాలన్నా వాళ్ళ ప్యాసింజర్లు వేరు, మళ్ళీ యువతల రాష్ట్రం వస్తుంది, రకరకాలు ఉంటాయి సమస్యలు. ఏదో జిల్లా కంటే కనుక చాలామంది జిల్లాలోనే చేస్తుంటారు కదా ప్రయాణం. జిల్లాలకు పరిమితం చేసినారు, ఎందుకంటే కొంచెం ఖర్చున్నా తగ్గిద్దాము అని. తల్లికి వందనం కూడా 15,000 అన్నారు, దానికి మళ్ళీ 10,000 చెప్తున్నాను కదా. రెవెన్యూ చాలడం లేదు, చెప్పిన హామీలను కుదిస్తున్నారు. ఇది కుదిస్తే చెడ్డ పేరు వస్తుంది ఏంట. మళ్ళీ ఏంటంటే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటారు, ఏదో ఒకటి కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ పెట్టినప్పుడు స్కీము వాళ్ళ ఆశల మేరకు ఇంప్లిమెంట్ కానప్పుడు అసంతృప్తి చెందుతుంటారు. ఇప్పుడు అమరావతి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి కలిశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా మళ్ళీ ప్రభుత్వం మా భూమిని లాక్కుంటుందని చెప్పేసి. అంటే ఇప్పటికే 40,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకోవడము అది తప్పు అవుతుంది. అప్పుడు శివరామకృష్ణ కమిటీ రిపోర్టు కూడా ఏమి ఇచ్చారు, మీకు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ పెట్టుకొని రాష్ట్ర రాజధాని చెప్పారు. ఈ ప్రాంతం పనికిరాదని కూడా చెప్పారు రాజధానిగా, ఎందుకంటే వరదలు ఇవన్నీ ఉంటాయని. అయినా కానీ ఆయన కులాభిమానంతో అమరావతికి తీసుకోవడం జరిగింది. అమరావతిలో ఏమంటే భూములు అక్వైరీ చేయాల. ఇప్పటికే 40,000 ఎకరాలు చేసినారు, ఇంకెక్కడి నుంచి ఇస్తారు? కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్విజేషన్ అంటే కనుక చెడ్డ పేరు వస్తుంది అంటే ఇంకా. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ద్వారా మళ్ళీ ప్రజలకు ఏమైనా రెట్టింపు? ముందు కూడా ల్యాండ్ పూలింగే కదా చేసింది. రెట్టింపు ధర ఇచ్చి మళ్ళీ ఏమైనా తీసుకునే అవకాశం లేదు. రెట్టింపు ధర ఇచ్చినా ఇవ్వరు కదా ఎవరు ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.